యేసయ్య నిన్ను సిగ్గుపరచడు. ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉన్నావు? ఈ శ్రమలు నాకే ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇవి నేను భరించలేకపోతూ ఉన్నాను. మరణిస్తే చాలు అన్న ఆలోచనలను నీ నుంచి దూరం చేసుకో. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటిది నువ్వు మర్చిపోవద్దు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని మహాకృప వలన మనల్ని సజీవులుగా ఉంచినటువంటి ఆ దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటల్ని మనం వివరించుకుంటే, చూడండి ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్ను దేవుడు ఎప్పుడూ కూడా సిగ్గుపరచాలి అని, అవమానపరచాలి అని అనుకోడు. అయితే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకి ఎదురవుతూ ఉన్నటువంటి శ్రమలను బట్టి ఒక్కొక్కసారి మరి ఏమైపోతూ ఉంటారు అని అంటే, కృంగిపోయి నన్ను దేవుడు సిగ్గుపరుస్తాడేమో అని ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు నిన్ను సిగ్గుపరచడు, దేవుడు నిన్ను అవమానపరచడు. తన యొక్క బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అనేక శ్రమలను బట్టి కొంతమంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు దేవుణ్ణి విడిచి. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవునిని విడిచి వెనక్కి వెళ్ళిపోవడము అనంటే, పరలోకము నాకు వద్దు, ఈ లోకము నాకు చాలు అని నీవు చెప్పినట్లే. మరి ఏంటి, దేవుణ్ణి ఈ భూమి మీద ఎందుకు నమ్ముకోవాలి, అసలు యేసయ్యతో ఎందుకు సహవాసం చేయాలి అని నువ్వు ఆలోచిస్తే, మరి పరలోకము కోసమే మనము దేవుణ్ణి వెతకాలి. నీకు ఒక శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని దేవుణ్ణి నువ్వు ఎరిగి ఉండొచ్చు, కానీ ఆ శ్రమ తీరినా తీరకపోయినా, ఆ వ్యాధి పోయినా పోకపోయినా, ఆ కష్టము నిన్ను విడిచి వెళ్ళకపోయినా, దేవుణ్ణి ఎడల నీవు నిరీక్షణ కలిగి ప్రార్థిస్తూనే ఉండాలి. పరలోకము కొరకు ఎదురు చూసే వారముగా మనం ఉండగలగాలి. ఎందుకంటే ఈ లోకము శాశ్వతము కాదని నమ్మిన మనము పరలోకము కొరకు ఎదురు చూడాలి. సిగ్గుపరచనివ్వడు దేవుడు నిన్ను. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను అవమానపరచడు. హల్లెలూయా. మరి దేవుని వాక్య గ్రంథంలో నుంచి ఒక మాటను తీసుకొని మనం వివరించుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనంలో చూస్తే, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ఈరోజు శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, నేను భరించలేకపోతూ ఉన్నానని, మరణమే మేలని ఎంచుకుని దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉన్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటో తెలుసా? నాగటి మీద చేయి పెట్టి ఎందుకు వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నావు? నీవు ఈ యొక్క శ్రమను నువ్వు అనుభవించిన తర్వాత నీ కొరకు నేను ఎత్తిపెట్టిన మేలును నువ్వు అనుభవించడానికి ఎందుకు నిరాకరిస్తూ ఉన్నావు? ఎందుకు నా యొక్క మాటల్ని తృణీకరిస్తూ ఉన్నావు అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ జనమా, మరి నువ్వు వెనుక తట్టు చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని రాజ్యమునకు వారసుడిగా, వారసురాలుగా నువ్వు ఉండలేవు. జీవ గ్రంథములో నీ పేరుని నీవే తుడిపేసుకుంటావా? శ్రమలొచ్చాయని, అవమానం వచ్చిందని, కష్టం వచ్చిందని దేవుణ్ణి విడిచిపెడతావా? ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను సిగ్గుపరచను. ఎప్పుడు? నిరీక్షణ కలిగి ఆయన వైపు నువ్వు చూస్తూ ఉన్నప్పుడు. హల్లెలూయా. ఒక భక్తుడు అంటాడు, ఆయనకి కష్టం వచ్చినప్పుడు ఆయనకు ఆయనే చెప్పుకుంటూ కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఆ మాటను మనం చదివి వినిపించుకుందాం. 118వ కీర్తన చూడండి. ఆ మాటలు 118వ కీర్తన 17వ వచనంలో అంటాడు, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. ఎవరు చనిపోమన్నారు ఆయన్ని? ఆయన ఎవరైనా కానివ్వండి, ఎవరు చనిపోమన్నారు? ఆయన మనసులో ఏదో తెలియని వేదన, ఏదో తెలియని బాధ ఆయనని గుచ్చి చంపుతూ ఉన్నప్పుడు ఆయనకి ఆయనే చెప్పుకొని, అంటే భక్తుడు ఆయనకి ఆయనే చెప్పుకొని ఆయన అంటూ ఉన్నాడు, నేను చావను, సాతానా వెనక్కి వెళ్ళిపో. హల్లెలూయా. ఒక రకంగా చెప్పాలి అంటే, నేను చచ్చిపోను. నువ్వు నన్ను ఎన్ని రకాలుగా హింసించినా, ఎన్ని రకాలుగా శ్రమ పెట్టినా, ఎన్ని రకాలుగా బాధించినా, ఎన్ని రకాలుగా దేవుని నుంచి నన్ను దూరము చేయాలని చూసినా నేను చావను. నేను బ్రతికినంత వరకు ఆయన క్రియలను సజీవుడనై ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేస్తాను, వివరిస్తాను. ఆయన క్రియలను ప్రజలలో వివరిస్తాను అంటూ ఉన్నాడు. ఈరోజు ఆ మాట నీవు చెప్పగలిగే ధైర్యము నీకుందా? భక్తి జీవితం నీకుందా? ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి.
రావు అని యేసుక్రీస్తు ఎక్కడ చెప్పలేదు. అనేక శ్రమలు వస్తాయి నీతిమంతునికి, వాటిలో నుంచి నేను విడిపిస్తాను అన్నాడు. ఈరోజు నాకు సిగ్గు కలుగుతుంది, ప్రజల ఎదుట యేసుక్రీస్తు నమ్ముకున్నాను అంటే నాకు చాలా అవమానముగా ఉంది అని భావిస్తూ ఉన్నావా? పాపము చేసేవారు దర్జాగా తిరుగుతూ ఉన్నారు లోకములో. అనేక రకాలైనటువంటి బానిసలుగా మారిన వారు దర్జాగా తిరుగుతూ ఉన్నారు లోకములో. నీవు పరిశుద్ధుడైన దేవుణ్ణి నమ్ముకుని నీవెందుకు సిగ్గుపడాలి? మనుష్యులు ఎదుట యేసుక్రీస్తును ఒప్పుకోవటానికి ఎందుకు నీవు సిగ్గుపడుతూ ఉన్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు సిగ్గుపడొద్దు. అయితే ఆయన వాక్యము సెలవిస్తూ ఉంది, దేవుణ్ణి ఒప్పుకోవడానికి మనుష్యులు ఎదుట నీవు సిగ్గుపడకుండా గనక ఉంటే, ఆయన దూతలు వచ్చినప్పుడు, ఆయన రెండవ రాకడలో ఇదిగో నా బిడ్డ అని అందరి ఎదుట ధైర్యముగా ఆయన నీ గురించి చెప్పడానికి ఇష్టపడతాడు. నువ్వు ఇక్కడ గనక సిగ్గుపడితే, ఈ లోకములో దేవుణ్ణి నమ్ముకున్నందుకు నీవు సిగ్గుపడితే, రేపు రెండవ రాకడలో కూడా ఆయన నీ గురించి సిగ్గుపడేటువంటి దేవుడుగా ఉన్నాడు అనేటువంటిది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆయన సిగ్గుపడితే నీ నా పరిస్థితి ఏంటో తెలుసా? డైరెక్ట్ పాతాళానికి వెళ్ళిపోవడమే. ఈరోజు ఈ మనుషులెవరూ కూడా నిన్ను పరలోకానికి చేర్చలేరు. నీ స్నేహితులు నిన్ను పరలోకానికి తీసుకెళ్లలేరు. లోకపు మాటల చేత బాధించి దేవుని నుంచి నిన్ను దూరపరచాలి అనుకునేటువంటి ఎవరూ కూడా నిన్ను పరలోక రాజ్యానికి నడిపించలేరు. నిన్ను పరలోక రాజ్యానికి నడిపించేది ఎవరు అనంటే జీవము కలిగిన వాక్యము మాత్రమే. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటున్నాడు ఆ మాట, నేను చావను, నేను సజీవుడుగా దేవుని క్రియలను వివరిస్తాను. హల్లెలూయా. నీవు కూడా సిగ్గుపరచని దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి. ఈరోజు అనేక మంది అంటూ ఉంటారండి, చచ్చిన దేవుడు, లేకపోతే ఆయన అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అని. నీవు ఆరాధిస్తూ ఉన్నది చచ్చిన దేవుణ్ణి కాదు, సజీవుల దేవుడును, మృత్యుంజయుడును. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి నీవు కలిగి ఉన్నందుకు నువ్వెందుకు సిగ్గుపడాలి? నీవెందుకు బాధపడాలి? నీవెందుకు కృంగిపోవాలి? నీవెందుకు నాకు నింద వస్తుంది అని భయపడాలి? సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నిన్ను సిగ్గుపరచడు అనేటువంటిది నీవు తెలుసుకోవాలి. అయితే చూస్తే ఇంకొక మాట ఉంటుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఆ మాటలు మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూద్దాము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పారివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టివారిని మరలా నూతన పరచుట అసాధ్యము. సహోదరి సహోదరుడా, దేవుడును నీవు నమ్ముకున్న తరువాత, ఆయనే దేవుడు అని నీవు అంగీకరించిన తరువాత, ఆయన ఆరాధన అంటే ఏంటో తెలుసు, పాటలంటే ఏంటో తెలుసు, పరలోకం అంటే ఏంటో తెలుసు, నరకం అంటే ఏంటో తెలుసు, దేవుడెవరో తెలుసు. అన్ని తెలిసిన నీవు నాకు సిగ్గుగా ఉంది అని నీవు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతే దేనికి సాదృశ్యమో తెలుసా? మరలా జీవము కలిగిన దేవుని కుమారుడను నీవు సిలువ వేయుచున్నావు. అన్నీ తెలిసిన నీవు దేవుడు సిగ్గుపరుస్తాడు అని ఒక అపోహతో నీవు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నావు. దేవా, ఎన్ని శ్రమలు వచ్చినా నా ఆత్మను నేను స్వాధీనపరుచుకొని నీ ఎడల భయభక్తులు కలిగి ఉండాలి అని ప్రార్థిస్తారా? సామెతల్లో ఉంటుంది, పట్టణాన్నంతా స్వాధీనపరుచుకొని ఆత్మను కంట్రోల్లో ఉంచుకోలేకపోతే ఇంకేమి లాభం? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎన్ని కార్యాలైనా చేసి ఉండొచ్చు, ఎంత భక్తి జీవితమైనా నీవు చేసి ఉండొచ్చు, కానీ దేవుడిని దూరం చేసుకోవాలి అన్న ఆలోచన నీకు వస్తుంది అంటే నీ ఆత్మ నీ కంట్రోల్లో లేదు అనగా అపవాది కంట్రోల్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఈ మాటల్ని గుర్తెరిగిన నీవు ఇప్పుడే మోకరెళ్ళి ప్రార్థించి, దేవా, నా జీవితంలో నుంచి నీవు వెళ్ళిపోవద్దు, నేను నీ నుంచి వెళ్ళిపోకుండా నాకు సహాయము చేయి, నన్ను దూరపరచాలి, నన్ను నిన్ను వేరుపరచాలి అని చూస్తూ ఉన్న దుష్టుడును జయించడానికి వాక్శక్తిని, వాక్య జ్ఞానమును నాకు అనుగ్రహించి ముందుకు నడిపించమని ప్రార్థించి దేవుని ఆశీర్వాదములను ఇప్పుడే నీవు పొందుకొందువుగాక. ఆమేన్, ఆమేన్.